హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము టీఎస్ టెట్లో భాగంగా సైకాలజీ నుంచి ప్రీవియస్ ఇయర్ బిట్స్ అయితే చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఈరోజు 4th పేపర్ చూద్దాము. ముందు 3 పేపర్స్ అయితే చూసాం కదా. ఫస్ట్ క్వశ్చన్, శిశు వికాసం పెడగాచి నుంచి ఫస్ట్ క్వశ్చన్. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకరణం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అని అన్నవారు. ఆన్సర్ ఆప్షన్ 2 గెసెల్. సెకండ్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని ఎంపిక చేయండి అని అడుగుతున్నాడు. ఫస్ట్ 4 ఆప్షన్స్ చూద్దాము. వికాసం అనేది అవిచ్ఛిన్నంగా సాగుతుంది. నెక్స్ట్, వికాసాన్ని ప్రాగుప్తీకరించలేము. వికాసం సంచితమైనది. వికాసం ఒక పరస్పర చర్య. ఇందులో రాంగ్ ఏంటిది? ఆన్సర్ ఆప్షన్ 2 అనేది రాంగ్ ఆన్సర్. వికాసాన్ని ప్రాగుప్తీకరించలేమనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, సమాంతర క్రీడల్లో పిల్లలు ఏం నేర్చుకుంటారంటే, సమాంతర క్రీడల్లో పిల్లలు ఇతరుల ఆటను అనుసరిస్తారు. నెక్స్ట్, పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశలో పిల్లల్లో ఉండే పరిమితి ఆన్సర్ ఆప్షన్ 4 అవిపర్యాత్మక భావన లోపం అనేది ఉంటుంది అంతర్బుద్ధి దశలో. నెక్స్ట్, కోల్బర్గ్ ప్రకారము మంచి బాలుని నీతి కనపడే దశ. మంచి అంటేనే సాంప్రదాయం అని గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. కోల్బర్గ్ ప్రకారము మంచి బాలుని నీతి కనపడే దశ అంటే ఆన్సర్ ఆప్షన్ 3 సాంప్రదాయ స్థాయి 3వ దశ. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల మేధస్సులో భాషా గ్రహణ పరికరం ఉంటుంది అని అభిప్రాయపడినవారు. భాష అంటే చోమ్స్కీ. సో భాషా గ్రహణ పరికరం ఉంటుందని అభిప్రాయపడ్డవారు ఆన్సర్ ఆప్షన్ 1 చోమ్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్లోని ఉప పరీక్షల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 8. నెక్స్ట్ క్వశ్చన్, దీనిని ప్రధాన గ్రంథిగా వ్యవహరిస్తారు. ప్రధాన గ్రంథి ఏంటి ఫ్రెండ్స్? ఆన్సర్ ఆప్షన్ 2 పీయూష గ్రంథి అనేది ప్రధాన గ్రంథి. నెక్స్ట్, గణేష్కి పాఠశాలకు వెళ్ళాలని ఉంది. అదే సమయంలో ఇంటి వద్ద ఆడుకోవాలని ఉంది. గణేష్లోని సంఘర్షణ రెండు ఇష్టమైనవే కాబట్టి ఉపగమ సంఘర్షణ. నెక్స్ట్ 11th వన్, ప్రయోగ పద్ధతి గూర్చి సరికాని ప్రవచనం అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఆప్షన్ 2 ఈ పద్ధతిలో వస్తునిష్టత అనేది తక్కువగా ఉంటుంది అనేది రాంగ్ ఆన్సర్. అంతే కదా ఫ్రెండ్స్. ప్రయోగ ఫలితాలను మరలా నిరూపించవచ్చు. కారణానికి ఫలితానికి సంబంధాన్ని ఏర్పరచవచ్చు. ప్రయోగ పద్ధతికి చాలా డబ్బు సమయం అనేది అవసరమవుతుంది అనేది సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్వ్యూకి వెళ్ళిన వ్యక్తి సమాధానాలు చెప్పలేక చిన్న పిల్లవాడిలా ఏడవడం ప్రారంభించాడు. ఇక్కడి రక్షక తంత్రం ఏమిటని అడుగుతున్నాడు. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రతిగమనం. నెక్స్ట్, వుడ్ అనే పదం పలకటం నేర్చుకున్న విద్యార్థి కుడ్ అనే పదం పలకటం నేర్చుకున్నప్పుడు ఉండే అభ్యసన బదలాయింపు రకం అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు. నెక్స్ట్ 14th వన్, గత అభ్యసనం ప్రస్తుత అభ్యసన విషయాల పునఃస్మరణకు అవరోధంగా ఉంటే అది ఆన్సర్ ఆప్షన్ 1 పురోగమన అవరోధం. నెక్స్ట్ క్వశ్చన్, ఆనంద్ ఒక సంస్కృత శ్లోకాన్ని గంటన్నర సేపు చదివి నేర్చుకున్నాడు. 1 నెల తర్వాత అదే శ్లోకాన్ని తిరిగి నేర్చుకోమనగా ఈసారి అతను 72 నిమిషాల్లో నేర్చుకోగలిగాడు. అయినా అతని పొదుపు గణన అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 20%. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో గౌణ అవసరం కానిది అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఆప్షన్ 3 నిద్ర అనేది గౌణ అవసరం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో జ్ఞానాత్మక రంగానికి చెందనిది అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఆప్షన్ 3 సునిశ్చితత్వం అనేది జ్ఞానాత్మక రంగానికి చెందదు. అన్వయం, విశ్లేషణ, మూల్యాంకనం అనేది జ్ఞానాత్మక రంగానికి చెందినవి. నెక్స్ట్ క్వశ్చన్, వైగోట్స్కీ ప్రకారము పిల్లలలో సాంఘిక ప్రసంగం ప్రారంభమయ్యే వయస్సు. ఆన్సర్ ఆప్షన్ 2 2 సంవత్సరాలు.
నెక్స్ట్ క్వశ్చన్, పావ్లోవ్ ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించటం అనేది ఆన్సర్ ఆప్షన్ 3 నిర్నిబంధిత ప్రతిస్పందన. నెక్స్ట్ క్వశ్చన్, కార్యసాధక నిబంధనంలో ఆన్సర్ ఆప్షన్ 1 అభ్యసించే వారి పాత్ర క్రియాత్మకంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21, ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథ రచయిత ఆన్సర్ ఆప్షన్ 2 కోహ్లర్. నెక్స్ట్ క్వశ్చన్, బందూరా ప్రవేశపెట్టిన పునర్బలన రకాలలో ఒకటి ఆన్సర్ ఆప్షన్ 3 ప్రత్యక్ష పునర్బలనం. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ చట్టం 2009 ప్రకారము ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు 98 మంది ఉంటే ఆ ప్రాథమిక పాఠశాలకు కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 4 మెంబర్స్. నెక్స్ట్ క్వశ్చన్, నిర్దేశిక మంత్రాన్నం ప్రవేశపెట్టిన వారు ఆన్సర్ ఆప్షన్ 1 విలియమ్సన్. నెక్స్ట్ క్వశ్చన్, సహభాగి నాయకత్వంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాయకుడు సభ్యుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తాడు. ఆన్సర్ అనేది ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, డిస్గ్రాఫియా అనేది ఆన్సర్ ఆప్షన్ 3 రాతపరమైన వైకల్యం. గ్రాఫియా అంటే రాయడం కదా, సో రాతపరమైన వైకల్యం. నెక్స్ట్ క్వశ్చన్, బోధనా క్రమంలో క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమ పద్ధతి మరియు ప్రతీకాత్మక పద్ధతులను ప్రతిపాదించిన వారు ఆన్సర్ ఆప్షన్ 2 బ్రూనర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకల్పన పద్ధతిలో మొదటి సోపానం ఆన్సర్ ఆప్షన్ 1 పరిస్థితిని కల్పించటం. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005లో 2వ అధ్యాయము దీనిని గురించి తెలుపుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1 అభ్యసనము జ్ఞానము. నెక్స్ట్ క్వశ్చన్, ప్రక్షేపిత ఉపకరణానికి ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ 1 చలన చిత్రాలు. నెక్స్ట్ తెలుగు మెథడాలజీ బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. అభ్యసనము ఆకర్షణీయంగా మారటానికి ఉపయోగపడేవి ఆన్సర్ ఆప్షన్ 1 బోధనోపకరణాలు. నెక్స్ట్ క్వశ్చన్, శ్రోతలు అనుసరించలేనంత వేగంగా మాట్లాడడం అనేది ఆన్సర్ ఆప్షన్ 3 వేగోచ్చారణ. నెక్స్ట్ క్వశ్చన్, మనస్సులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా ఈ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో ఆ పదాలే ఆ వాక్యాలే భాష అన్నవారు ఆన్సర్ ఆప్షన్ 2 రామచంద్ర వర్మ. నెక్స్ట్ క్వశ్చన్, తరగతి గది బోధనను క్రమబద్ధం చేసేవి ఆన్సర్ ఆప్షన్ 4 ప్రణాళికలు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి మూర్తిమత్వాన్ని అంచనా వేసేది ఏవి ఆన్సర్ ఆప్షన్ 2 మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చన్, ఉక్త లేఖనం యొక్క ప్రయోజనము ఆన్సర్ ఆప్షన్ 1 నిర్దిష్టమైన లేఖనము అలవడుతుంది. సో ఫ్రెండ్స్, మనకి టెట్కి అయితే చాలా టైం అయితే దగ్గర పడుతుంది. తప్పకుండా నేర్చుకోండి. అలాగే ప్రిపరేషన్ అయితే అసలు ఆపకండి. డిఎస్సి పరంగా కూడా ప్రిపరేషన్ కంటిన్యూలోనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.